కొద్ది నిమిషాలు మరికొన్ని మాటలు మనం విందాం. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇప్పటి వరకును కూడా మీ గ్రంథంలోంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలు నేర్చుకొని ఉన్నారు. మరికొన్ని సందర్భాలు, మరికొన్ని విషయాలు నీ పిల్లలతో తండ్రి మాట్లాడడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక వెత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును, వివేచన శక్తిని నీ పిల్లలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడికి ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమచేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు బైబిల్ గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో చూద్దాం. ఈరోజు చాలామంది క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా క్రైస్తవులు అని ఎలా పిలువబడుతున్నారు? బైబిల్లో నుంచి కొన్ని మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక తీయండి, అందరూ బైబిల్ చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. మందిరానికి వచ్చేసినంత మాత్రాన, పాటలు బాగా పాడినంత మాత్రాన, ప్రసంగాలు చెప్పేసినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోడు. మరి క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని పిలువబడాలంటే ఏం చేస్తే మనం క్రైస్తవులమని పిలువబడతాం? ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును ధరించిన వారు మాత్రమే క్రైస్తవులు. క్రైస్తవులైనటువంటి వారందరూ ఎవరిను పోలి నడవాలి? జాగ్రత్తగా వినాలి, మీరంతా ఎక్కువసేపు చెప్పను. క్రీస్తును ధరించిన వారందరూ ఎవరిని పోలి నడవాలి? చెప్పాలమ్మా, ఎవరిని పోలి నడవాలి? క్రీస్తును పోలే నడవాలి. క్రీస్తును పోలి నడిచిన వారే క్రైస్తవులు. క్రీస్తును ధరించాం మనం. క్రీస్తును ధరించినటువంటి మనమంతా క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తుని పోలి నడవటం అంటే, క్రీస్తుని పోలి నడవటం అంటే అర్థం ఏంటి? అసలు దేవుడు మనల్ని ఎవరి పోలిక చొప్పున చేసుకున్నాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం తీయండి. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలిక. అంటే మనుషులంతా కూడా ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. జాగ్రత్తగా వినండి, ప్రాముఖ్యమైన సంగతులు చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాం మీకు. దేవుడేమో స్త్రీలను, పురుషులను తన పోలిక చొప్పున చేసుకున్నాడు. చేసుకున్నటువంటి మనుషులను ఎలా చేశాడంటే యథార్థవంతులుగా చేశాడు. జాగ్రత్తగా వినాలి, మీరంతా డిస్టర్బెన్స్ ఉన్నట్టున్నారు ఏంటో మరి. దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. చేసుకున్నటువంటి మనుషులు, స్త్రీలైనా పురుషులైనా ఎలా చేసుకున్నాడంటే యథార్థవంతులుగా చేసుకున్నాడు. యథార్థవంతులు అంటే ఏ లోపం లేనివారు, పాపం చేయని వారు, కల్మషము కపటము లేనటువంటి వ్యక్తులని దేవుడు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. దేవునిలో ఎక్కడైనా లోపం ఉందా? ఉందండి దేవునిలో? లేదు. లోపం లేనటువంటి దేవుడు తన పిల్లలను కూడా లోపం లేని వారుగానే పుట్టించుకున్నాడు భూమి మీద. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు
మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. పుట్టిస్తే వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని చెడిపోయారు. చెడిపోయినటువంటి మనుషులందరినీ కూడా తిరిగి మరలా దేవుని దగ్గరికి, దేవుని పోలికలోకి తీసుకురావాలనుకున్నాడు. దేవుని పోలికలోనికి తీసుకురావాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాలి. తండ్రిని విడిచి బ్రతుకుతున్నారు, పాపం చేసి చనిపోయారు. చనిపోయిన వారందరిని తిరిగి బ్రతికించాలనుకున్నాడు. తిరిగి బ్రతికించి తన యొద్దకు చేర్చుకోవాలనుకున్నాడు. తన యొద్దకు చేర్చుకొని తనలా బ్రతకాలనేది దేవుని కోరిక. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 14-16 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ఇదిగో మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. ఏ విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అది నా స్వభావం, అది నా యొక్క తత్వం. ఎందుకంటే క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవులు ఒకే తత్వాన్ని కలిగి ఉండాలి, ఒకే భావన కలిగి ఉండాలి, ఒకే మనసు కలిగి ఉండాలి. సంఘంలోకి రాకముందు మనం అనేక రకాలైనటువంటి పోలికలు ధరించి బ్రతికాం ఈ సమాజంలో. వేషధారులుగా, భిక్షాటం చేసేటటువంటి వేషధారులు చూడండి. ఈ ఊరిలో ఒక వేషం వేస్తాడు, ఈ ఊరు అయిపోగానే పక్క ఊరికి వెళ్ళడానికి, ఊరు బయటికి వెళ్ళిన తర్వాత గెటప్ మారుస్తాడు వాడు. వీధి నాటకాలు వేసేవాళ్ళు కూడా అంతే. ఈ ఊరిలో ఒక నాటకం వేస్తారు, ఒక డ్రెస్ వేసి. ఇక్కడ అయిపోగానే పక్క ఊరికి వెళ్ళంగానే ఈ ఊరిలో వేసిన వేషం అక్కడ వేయడు. ఇట్లాంటి వేషాలు మార్చుకొని భిక్షాటన చేస్తున్నటువంటి వారు బ్రతుకుదెరు కోసం చేస్తున్నారు. కానీ సంఘానికి వస్తున్నటువంటి వారు క్రీస్తును ధరించిన తర్వాత ఇంట్లో ఉన్న, సమాజంలో ఉన్న, సంఘంలో ఉన్న, ఊరు విడిచి ఊరు అవతలకి వెళ్ళినా, మన చుట్టూ మనుషులున్నా లేకపోయినా మన భావజాలం ఒకే తత్వం కలిగి ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవుల్లో ఇది ఉందా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే మనమంతా ఎవరి పిల్లలమని చెప్తుంది బైబిల్? మనమంతా దేవుని పిల్లలం. అవునా? మనమంతా దేవుని పిల్లలం. కొన్ని సందర్భాలు చెప్తాను మీకు, జాగ్రత్తగా మీరు వినండి. కొన్ని సందర్భాలు. ఇంకొక మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అది చదువుకొని కొన్ని సందర్భాలు చెప్తాం మీకు. మనము దేవుని పిల్లలం అండలం చేసుకోండి అన్నమాట. అక్కడ ఆపేసేయండి, బైబిల్ చూడకుండా నాకెళ్ళి చూడండి. మీరు మనమంతా ఎవరి పిల్లలం? నేను దేవుని కుమార్తెను అన్నోళ్ళు చేయొద్దండి. ఈ పక్కన కూర్చున్న వాళ్ళంతా నేను దేవుని కుమార్తెను చెయ్యి ఎత్తలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరికి పుట్టావు? మరి ఇప్పుడు చూపిస్తా, లిస్ట్ చూపిస్తా, వాటికి ఏమైనా పుట్టావని చెప్పాలి. మరి నువ్వు నేను దేవుని కుమార్తె అన్నోళ్ళు చేయొస్తున్నాను, చేయత్తలేదు. మీరు చేయత్తకపోతే ఇప్పుడు మళ్ళీ తేడా వస్తుంది మీకు. లిస్ట్ చెప్తా కదా నేను. ఆ లిస్టులో కనుక ఏమైనా తగిలిందనుకో నొప్పి నీకే, నాకు కాదు. నేను దేవుని కుమారుణ్ణి. ఎందుకంటే దేవుని వలన పుట్టిన వరం మనమంతా. నేను దేవునికి పుట్టలేదండి, నేను దయ్యానికి పుట్టాను చేయొత్తన్నారు అని ఉంటే ఇప్పుడు ఇది ఎలా ఉందంటే నేను మా నాన్నకు పుట్టలేదండి, నేను మా నాన్నకు పుట్టలేదు, నేను పక్కవాడికి పుట్టానంటే ఉంటుంది. ఇది చూపిస్తా మీకు. బైబిల్లో చాలా నొప్పి కలుగుతాయి మాటలన్నీ చూపిస్తా మీకు. మరి మనం క్రీస్తుని ధరించాం కదా, మరి క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవులు మరి ఎవరిని పోలి నడవాలి? క్రీస్తుని పోలే కదా నడవాలి. ఇప్పుడు భర్తను చేసుకున్నావు, భర్త చెప్పినట్టే బ్రతకాలి కదా నువ్వు భారీగా. ఇప్పుడు భర్త చెప్పినట్టు బ్రతకకుండా ఈ భర్త చెప్పినట్టు బ్రతకట్లేదు, ఇంకొకటి చెప్పినట్టు బ్రతుకుతున్నావు అంటే నేమనాలి చెప్పు? ఏమనాలి నిన్ను భార్య అనరు, అప్పుడు బజారు మనిషి అంటారు నిన్ను, పచ్చిగా చెప్పాలంటే. ఇప్పుడు దేవుడి దగ్గర కూడా అదే చెప్తున్నాడు. బాప్తీస్మం తీసుకున్నావు, ఒక ఒడంబడిక చేసుకున్నావు, వాగ్దానం చేసుకున్నావు దేవునితో, ఇక బ్రతికితే చచ్చితే నీకోసమేనని తీసుకున్న బాప్తీస్మం తీసుకొని క్రీస్తుని ధరించిన తర్వాత నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికావు అనుకోండి, మరి దీన్ని ఏమనాలి? ఆలోచించండి. ఇప్పుడు ఒక మాట చూపిస్తాం మీకు. బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పాడు, చూద్దాం ఒకసారి. నిజంగా మనం దేవుని పిల్లలమే అయితే, క్రీస్తుని ధరించిన క్రైస్తవులమే అయితే మన భావజాలాలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ మాటలను బట్టి. యోహాను సువార్త 8వ అధ్యాయం చాలా సందర్భాల్లో చూపించాను మీకు. అవసరాన్ని బట్టి ఒకసారి మళ్ళీ చూపించాలని నేను ఆశపడతా ఉన్నా. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఎవరంట మీ తండ్రి? ఇప్పుడు నీ తండ్రి పలాని వ్యక్తి అని చెప్పినప్పుడు అబ్బే మా తండ్రి ఆయన కాదు, మా తండ్రి పలానోడు అని చెప్పాను అనుకోండి, ఏమైనా బాగుంటుందా? ఏమైనా బాగుంటుందండి? అది వినటానికే వినసొంపుగా ఉండదు, బాగోదు అది ఆ మాట. కానీ యేసుప్రభు వారు ఏమంటున్నాడు ఇక్కడ?
మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేరగోర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. చూసారండి వాడి బయోడేటా ఎలా ఉందో, వాడి క్యారెక్టర్ ఎలా ఉందో చూసారండి. ఎవరీడు? దుష్టుడు, అపవాది. వాడి స్వభావాన్ని కలిగి ఉన్నారు. పేరుకి ఏం చెప్పుకుంటున్నారు? 39 దగ్గరికి వెళ్ళండి. 39 దగ్గరికి పేరుకి ఏం చెప్పుకుంటున్నారు? అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. ఓరి నాయన, మీ తండ్రి అబ్రహాం కాదు, మీ తండ్రి అపవాది అని యేసుక్రీస్తు వారు అంటుంటే వీళ్ళు ఏమంటున్నారు? అపవాది కాదు, మా తండ్రి అబ్రహాం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీ తండ్రి మీరన్నట్టుగా అబ్రహామే అయితే మరి అబ్రహాం చేసిన పనులు చేయాలి కదా. నిజంగా మీరు క్రీస్తుని ధరించిన క్రైస్తవులు అయితే క్రీస్తుని పోలి నడుచుకోవాలి కదా మరి సమాజంలో. మరి నడుస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, జాగ్రత్తగా ఈ మాటలు మనసులో పెట్టుకొని, క్రీస్తుని ధరించినటువంటి క్రైస్తవులారా మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పుడు కుక్క పిల్ల కుక్కలాగే ప్రవర్తించుద్దా? కుక్క పిల్ల కుక్కలాగే ప్రవర్తించుద్దా? గేదె పిల్ల గేదెలాగే ప్రవర్తించుద్దా? కోడి పిల్ల కోడి పిల్లలాగానే ప్రవర్తిస్తుందా? కోడిలాగానే. ఏమండి, పక్షి పిల్ల పక్షిలాగానే ప్రవర్తిస్తుందా? పంది పిల్ల పందిలాగే ప్రవర్తిస్తుందా? సింహం పిల్ల సింహంలాగే ప్రవర్తిస్తుందా? ఇప్పుడు అడుగుతాను, సింహము పిల్ల ఎప్పుడైనా పందిలాగా ప్రవర్తించిందా? అమ్మా, ప్రవర్తించిందా? ఇప్పుడు గేదె పిల్ల కుక్క పిల్లలాగా ప్రవర్తిస్తుందా? ఎందుకు ప్రవర్తించట్లేదు? ఎందుకంటే తన స్వభావాన్ని విడిచి వేరొక జీవి స్వభావాన్ని అది తగిలించుకోదు, అసలు అది నేర్చుకోదు వాటితో కలిసి ఉన్న. మరి మనిషి ఏంటండి? దేవుని పోలికగా పుట్టి దేవుని స్వభావం కలిగి దేవుని స్వరూపం కలిగి అసలు ఆడెవడో ముక్కు మొక్కం తెలియనటువంటి వాడి కుమార్తెగా కుమారుడుగా వాడి స్వభావాన్ని కలిగి బ్రతుకుతున్నాడు ఏంటి మనిషి? అంటే జీవులు గొప్పయా, జీవుడు గొప్పడా? ఏవి గొప్పవి? జంతువులు గొప్పయా, మనం గొప్పడమా? ఏవి గొప్పవి? ఎప్పుడైనా నువ్వు మేపుకున్న గేద, నువ్వు మేపుకునేటటువంటి జంతువులు నీ మాట వినకుండా నీ ఇంటికి రాకుండా పక్కింటికి పోయినాయి ఎప్పుడన్నా? నువ్వు పొలంలో ఉండి విడిచిపెట్టినా ఏమండి తిన్నగొచ్చి నీ ఇంటి దగ్గర నీ కట్టుకోే దగ్గర ఆగుద్ది అది. అందుకనే బైబిల్లో మంచి మాటలు రాయించాడండి దేవుడు. ఎద్దు తన కామాందు నెరుగునన్నాడు. గాడిద ఇదివరకు బట్టలు ఉతకడానికి సాకిరేములు ఎక్కడో చెరువుల్లో ఉండేయండి, ఊరు అవతలు ఎక్కడో. అక్కడ బట్టలు ఉతికి మూటగట్టి గాడిద మీద వేస్తే ఆ గాడిద తిరిగి ఆ లగేజ్ అంతా వేసుకొని వాళ్ళ దొడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేది యజమాని వచ్చేంతవరకే. నా యజమాని ఇంత విలువైన వస్త్రాలు నా మీద వేసాడు కదా, నేను నా యజమానిని మోసం చేసి ఆడి దొడ్డుకి వెళ్ళకుండా నేను ఎక్కడికో వెళ్ళిపోవాలని వెళ్ళిపోయింది ఎప్పుడైనా గాడిద? వెళ్ళిందా? అదే మనమైతే జస్మిన్ కన్నా నవ్వు వచ్చిందంటే అదే మనమైతే ఈరోజు నా యజమాని ఇంటికాళ్ళు లేడు, ఎటు పోవాలి నేను? ఈరోజు నా యజమానురాలు ఇంటికాళ్ళు లేదు, ఎక్కడ పెత్తనాలు చేయాలి నేను? మా అమ్మ నాన్న ఇంటికాళ్ళు లేరు, నేను ఎటు పోవాలి? నేనేం చేయాలి? సెల్ ఫోన్లో నేను ఏమి వెతుక్కోవాలి? యాక్చువల్గా ఈరోజు సెల్ ఫోన్ గురించి చెప్దాం అనుకున్నా కానీ నాకు కూడా మనసు బాగాలేదు, అందుకు చెప్పలా. సెల్ ఫోన్లో వెతుక్కోవడానికి ఉన్నటువంటి టైం నిజంగా బైబిల్ మీద పెడితే నిజంగా గొప్ప ఆశీర్వాదాలు మనకు వస్తాయి. వాట్సాప్లు ఏమండి, యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు, స్టేటస్లు, అసలు 24 గంటల్లో 16 గంటల నుంచి 18 గంటల వరకు మనిషి సెల్ ఫోన్నే ఎక్కువగా చేతిలో ఉంచుకొని వినియోగించుకుంటున్నాడు తప్ప కనీసం రోజులో 1 గంట లేదా 1 అరగంట 1 పావుగంట బైబిల్ చదివే పరిశుద్ధులు ఉన్నారండి? ఈ దరిద్రులను చస్తే పరలోకం ఇవ్వాలి వీళ్ళకి. ఏమండి, వీళ్ళందరికీ పరలోకం ఇవ్వాలా? గంటల తరబడి పొద్దునే లేచి ప్రార్థన కూడా కొంతమంది దరిద్రులు తల కింద పెట్టుకుంటారు ఫోన్లో. పొద్దున్న లెగటం ఏ పనికిమాలలో స్టేటస్ పెట్టాడో, ఏ పనికిమాలలో నా స్టేటస్లు చూశారో, లెగిస్తే 24 గంటలు ఈ దరిద్రమే తప్ప అసలు బైబిల్లో ఏముంది? ఈరోజు నేను బతికున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం అని లేచి బైబిల్ చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనతోనే ఈ జీవితాన్ని మొదలు పెడదాం
అందుకే కదండి ఘోరమైన యాక్సిడెంట్లు చచ్చిపోయే జనాలు. ఎందుకు చచ్చిపోతారు అనుకున్నారు? దేవుని కృప లేదు, దేవుని ఆదరణ లేదు. కానీ అందరూ భక్తులే, కానీ భయం లేని భక్తులు. దేవుడంటే భయం లేదు. దేవుడంటే భయం ఉంటే పాపం ఎందుకు పెరిగిపోతుంది? నిన్న ఒక ఆయన అంటున్నాడు, జాగ్రత్త బైబుల్ జాగ్రత్త అంటాను. నిన్న ప్రార్థనకి వెళ్తే విసనపేటలో ఎందుకు మందిరంలోనే అందరు భక్తులే, మళ్ళీ పాటల పుస్తకాలు జాగ్రత్త, బైబిల్ జాగ్రత్త అంటాడు ఒక పెద్ద మనిషి. నేనన్నా ఏమైందన్నా అని అడిగితే, నా బైబిల్ కొట్టేశారండి మొన్న మీటింగ్కి వెళ్తే అన్నాడు. ఏంటి సేవకులు మీటింగ్లో కూడా బైబిల్ కొట్టేస్తారా? అంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళందరూ పరిశుద్ధులు కాదన్నమాట. ప్రార్థనకు వచ్చేవాళ్ళందరూ కూడా పైకి భక్తి వేషం ధరించుకొని వచ్చే దొంగలో. ఎవడు కొత్త చెప్పులు బయట ఎడితే చెప్పులు ఎత్తుపోయారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళే. అసలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? మరి నరకంలో పడేయుద్దాయల్ని, చంపొద్దాయల్ని? దొంగతనాలు మానేవా? ఎగసగాలు మానేవా? ఏం మానేవు నువ్వు? క్రైస్తవురాలుగా అసలు నీ భాష తీరే మారలేదు, నీ బతుకు మారలేదు. ఎందుకు నీకు భక్తి ఎందుకు అసలు? అందుకే అంటున్నాడు ఆయన, క్రీస్తును పోలి నడవాలి. పౌలు గారు ఒక మాట అంటాడండి, భలే ఉంటుంది ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎవరిని పోలి నడుతున్నట్టునా? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ఏంటి క్రీస్తుని పోలి నడవటం అంటే ఏంటి? ఏమ్మా, క్రీస్తుని పోలి నడవటం అంటే ఏంటి? అసలు నడవాలంటే ఏం చేయాలి? క్రీస్తుని పోలి నడవకుండా చూపిస్తాను మీకు. వచ్చే వారం కూడా ఇదే పాఠం చెప్తాను నేను. క్రీస్తుని పోలి నడవటం ఎలా నడవాలి? క్రీస్తుని పోలి నడవటం అంటే ఎలా? ముగింపు చూపిస్తాం మీకు. ముగింపులో ఒక మాట చూపించి ముగిస్తా. ఒక మాట చూద్దాం. క్రీస్తుని పోలి నడవకుండా అసలు ఇది పొరపాటును కూడా చేయకూడదు మీరు. క్రీస్తుని పోలి నడవకుండా ఈ పని అస్సలు చేయకూడదు మీరు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. క్రీస్తును పోలి నడవకుండా ఈ పని అస్సలు చేయటానికి నీకు రైట్స్ లేవు అసలు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం, 47, 48 చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. ప్రభు అని ఎందుకు నన్ను పిలవటం? ఇప్పుడు నేను చెప్పిన మాట మీరు వినకుండా నా దగ్గరకు వచ్చి ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు మీరు అంటాడు యేసుక్రీస్తు వారు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చెప్పు చేయి ప్రతివాడు ఎవని పోలి ఉండునో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు నన్ను పోలి మీరు నడవాలంటే నా దగ్గరకు వచ్చి మీరు ఏం చేయాలి? నా మాట విని నేర్చుకోవాలి. ఇప్పుడు నా దగ్గరకు వస్తున్నారు మీరు, నా మాట వింటున్నారు మీరు, కానీ దాన్ని మీరు గైకొనట్లేదు. ఇప్పుడు క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలంటే ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం చేయాలి? ఆయన మాట విని దాన్ని గైకొనాలి మనం. అలా గైకొంటేనే నెక్స్ట్ చెప్తున్నాడు, గైకొంటే ఏమొస్తుందో చెప్తున్నాడు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం ఆ ఇంటి మీద ఒడిగా కొట్టును. అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు విని చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉండును. ప్రవాహం వాని మీద ఒడిగా కొట్టగానే అది కూలిపడెను. చూసారని ఏమంటున్నాడు? అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ క్రీస్తుని పోలి కనుక నడవలేకపోతే నువ్వు పలిపోతావు అంటున్నాడు దేవుడు. నువ్వు కూలిపోతావు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆలోచించండి. క్రైస్తవులమయ్యాం మనం, క్రీస్తుని ధరించి బాప్తీసం పొంది, కానీ క్రీస్తు అడుగుజాడల్లో మనం నడవలేకపోతున్నాం. అలా నడవలేకపోతే నష్టం వస్తుందంటాడండి ఆయన. చూద్దాం ఒకసారి, మరొక మాట చూద్దాం, మరొక మాట చూసి ముగించేద్దాం. మత్తయి వార్త ఆయన మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారే 5:44. క్రీస్తుని పోలి నడవాలి అంటే ఎలా నడవాలో ఒక్క మాట. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. క్రీస్తుని పోలి నడవటంలో మొదటి మాట చెప్తున్నా మీకు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. ఎవడన్నా నేను తిట్టాడు అనుకో, ఆయన నువ్వు శత్రువుగా భావించావనుకో, నువ్వేం చేయాలి? ఆ శత్రువుని ప్రేమించాలి. ఎవరన్నా నీ మీద చెడ్డ మాటలు పలికారనుకో, ఏమండి వాడిని నువ్వు శత్రువుగా భావించావనుకో ఏం చేయాలి? నువ్వు మిత్రుడిగా భావించి వాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. క్రీస్తును పోలి నడవటం అంటే మొట్టమొదటిగా నువ్వు చేయవలసినటువంటి మొదటి పాయింట్ ఏంటంటే నీ శత్రువుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచిద్దాం. శత్రువుని ప్రేమించేటటువంటి
క్రీస్తు పోలిక మనలో ఉందా? ఉందా? మరి ఎలా పరలోకం వెళ్తాం మనం? ఎలా పరలోకం వెళ్తాం? ప్రార్థనకు వచ్చినంత ఈజీ కాదండి పరలోకం పోవడం అంటే. అర్థమవుతుందా? స్టోర్ రూమ్ నుంచి ఏమంటే 4 గిన్నెలు తెచ్చి ఇంటికాడ పెట్టుకున్నంత ఈజీ కాదు పంట చేతికి రావడం అంటే. కష్టపడాలి, చాలా కష్టం ఉంటుంది అందులో. ఇప్పుడు శత్రువుని ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు వారు. శత్రువుని ప్రేమిస్తేనే నువ్వు నన్ను పోలి నడుస్తున్నట్టు. అర్థమైందండి? అసలు నాకు శత్రువులు ఎవరైనా చేయొద్దండి, ఎవరైనా ఉంటే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు. శత్రువులు లేని దొంగలు ఒక్కళ్ళు లేరు, అందరు శత్రువులు ఉంటారు. ఎందుకంటే మనం మారలేదు కాబట్టి. నిజంగా మనం మారితే కదా మన శత్రువులు ఉండరు. మనం మారలేదు కాబట్టి అందరు శత్రువులు ఉంటారు. ఇంటి ముందు లాంటి పడరు, ఇంటి వెనకాలంటి పడరు, పక్కనోళ్ళు పడరు, ఆ పక్కనోళ్ళు పడరు. అసలు కొంతమంది అయితే ఇంట్లో ఉన్నోళ్ళు పడరు. కొంతమందికి వాళ్ళు ఇంకా పరిశుద్ధులు వాళ్ళు. అర్థమైందండి? మళ్ళీ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి చక్కగా బ్రహ్మాండమైన పాటలు, మంచి మంచి ప్రార్థనలు, మంచి మంచి వాక్య ప్రకటనలు. ఎందుకు సిగ్గుండాలి కొద్దిగన్నా? ఆలోచించండి. అందుకే ఏమంటాడు? మీ పరలోకమందు తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు కావాలంటే మీరేం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలి? మొట్టమొదట శత్రువుని ప్రేమించాలి. కానీ ప్రేమిస్తున్నారా? ఈ మొదటి మాట కాడ ఫెయిల్ మనం. ఇంకెందుకు గంటల తరబడి ప్రసంగాలు? ఆలోచించండి. ఇక్కడే ఫెయిల్ మనం. ఈ మొదటి మెట్టు కాడే నువ్వు ఎక్కలేకపోతే మరి మిగతా 99 మెట్లు ఎప్పుడు ఎక్కుతావు? ఆలోచించి ఒకసారి. అందుకే మరొక మాట చూస్తారా? మరొక్క మాట చూసి ముగించేద్దాం. మరొక్క మాట తీయండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ఒక మాట ఉంది అక్కడ. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులం, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాం. ఏమండి, ఎందుకు మాట్లాడుతున్న పౌలు గారు ఇవన్నీ? క్రీస్తును పోలి నడుస్తున్నారు కనుక వాళ్ళకి సమస్యలను వచ్చి పడ్డాయి వాళ్ళకి. ఈరోజు ఎలాంటివన్నీ మనకు ఉన్నాయా? ఉన్నాయి. మనకేమన్నా ఎలాంటివి లేవు. నిజంగా క్రీస్తును పోలి నడిస్తే ఇవన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ మనకు వస్తాయి కనుకనే మనం క్రీస్తుని పోలి నడవట్లేదు. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఒక మాట చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అక్కడ ఏమీ లేదని చెప్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారి గురించి కూడా చూద్దాం ఒక మాట. అందుకు యేసు, చూడండి ఎంత బాగుంది మాట. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేకపోయిన ఆయనకి. ఎందుకు లేదు యేసుక్రీస్తు వారికి స్థలం? ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలుసు ఈ లోకంలో స్థిరమైనటువంటి నివాసం లేదు అని. అపోస్తులకు అర్థమైంది క్రీస్తు ప్రభువారు నేర్పినటువంటి బోధలో ఉన్న సత్యం. అలా అని చెప్పేసి ఇళ్ల స్థలాలు మొత్తం అమ్ముకొని ఇల్లు లేని వాడికి చెట్టు కింద ఉండమని చెప్పట్లేదు. దాని అర్థం అది కాదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే క్రీస్తును పోలి నడిచినటువంటి వారికి పరలోకం ఉంది. కానీ క్రీస్తుని పోలి నడవాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలోనికి మనం వెళ్ళగలిగితేనే, వాటిని ఆచరిస్తేనే, అనుసరించి ప్రవర్తిస్తేనే ఖచ్చితంగా పరలోకం వెళ్తాం. కనుక వచ్చే వారం మిగతా వాటి గురించి మనం ఆలోచన చేద్దాం. కనుక క్రీస్తుని పోలి నడవాలి అని అంటే మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది, ఆచరించవలసింది ఒక్కటే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రీస్తు వారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా అండి? దేవునితో ఉన్నటువంటి సమానతత్వాన్ని కూడా ఆయన వదులుకొని శరీరధారిగా ఈ లోకంలో పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను తగ్గించుకున్నాడండి. ఆయనతో గొప్ప మనసు అయింది. ఈరోజు మనం ఎందుకు తగ్గించుకోకూడదు? శత్రువులను సైతం ఆయన ప్రేమించాడు, దూషించిన వారిని సైతం క్షమించాడు. ఏమండి, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన. అయినా కూడా వాళ్ళందరి నిమిత్తం ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ఆయన, వీళ్ళందరినీ క్షమించు అన్నాడు. ఈరోజు మరి క్రైస్తవులమైనటువంటి మనం ఎందుకు అలా అనలేకపోతున్నాం? ఎందుకు మనం క్షమించలేకపోతున్నాం? ఎందుకు మనం సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాం? క్రీస్తుని పోలి నడవటం అని అంటే ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, శత్రువులను ప్రేమించాలి. అది క్రీస్తుని పోలి నడవటం. శత్రువుని ప్రేమించకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వు ప్రభు బలలో చేయబెడితే నువ్వు శాపానికి గురవుతున్నట్టు. అందుకే అయోగ్యంగా మీరు తీసుకుంటున్నాడు బైబిల్లో, అయోగ్యంగా. అందుకే మీరు బలహీనులు, రోగులు చచ్చిపోతున్నారని చెప్పాడు. ఎందుకు వస్తున్నాయి బలహీనతలు? ఎందుకు వస్తున్నాయి రోగాలు?
ఎందుకు మనకు అనారోగ్యం చచ్చిపోతున్నాం మనం? ఈ మధ్యకాలం చాలా పాఠాలు రాశాను కూర్చొని. ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనుషులకి? ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకుంటున్నారు? చాలా ఆత్మహత్యలు జరుగుతుంది తెలుసా మీకు? ఎందుకు మనం వార్తలు చూడడం కాబట్టి మనకు తెలియదు. చాలా వరకు వార్తలు చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకు విపరీతంగా ఎక్కువ తల్లులు పిల్లల్ని చంపేస్తున్నారు బాగా. గత ఒక 2 నెలల నుంచి నేను బాగా న్యూస్ చూస్తున్నాను. న్యూస్లో ఎక్కువగా స్త్రీలు తమ కన్న బిడ్డలను చంపుతున్నారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ. రెండవది, కన్న బిడ్డలే తల్లిదండ్రులు చంపుతున్నారు. ఎందుకు జరుగుతుంది అంతా? దేవుని జ్ఞానం లేకపోవటం. దుష్టుడు వాడికి సమయం కొద్దిగానని వాడు ఏం చేస్తున్నాడంటే మనుషులందరినీ మార్గం తప్పించేసి నాశనంలోకి పంపిస్తున్నాడు. ప్రియులారా, మీరు ఆలోచించండి. మన కుటుంబంలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, బాగానే ఉండమనుకుంటాం మనం. కానీ వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగితే, దేవుని ప్రేమ లేకపోతే ఖచ్చితంగా మన మీద అటాక్ చేసేటటువంటి పిల్లలుగా మారిపోతున్నారు. కనుక ఆలోచించండి. క్రీస్తు ప్రేమ కనుక మనలో ఉంటే శత్రుత్వాలు ఉండవు. నిజంగా ఆలోచించండి. నిజంగా క్రీస్తు ప్రేమ మనలో ఉంటే శత్రువులు ఉంటారు మనకి? శత్రుత్వం ఉంటుందా? ఎవడన్నా తిట్టినా కానీ తుడుచుకొని పోతాం మనం. ఆలోచించండి. ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, పోయేది ఏముంది, ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. అది క్రీస్తుతత్వం. అది మేము క్రైస్తవులం చెప్పుకున్న క్రీస్తుతత్వం ఎక్కడ ఉందండి ఈరోజు? ఆలోచించండి. క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళకి కూడా క్రీస్తు ప్రేమ తెలియదు. లోకంలో జ్ఞానం లేని వాడి దగ్గర ఉన్నటువంటి ప్రేమ సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర కనపట్టలేదు. అందుకే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుందంటే అక్రమం విస్తరించిపోతుంది భూమి మీద. మనం అనుకుంటున్నాం, అబ్బా సంఘాలు పెరిగిపోతున్నాయి, సేవకులు పెరిగిపోయారు, భక్తులు పెరిగిపోయారు, అబ్బో ఎంతమంది భక్తులు అనుకుంటారు. కానీ దేవుని దృష్టిలో అసలు నేను విశ్వాసం కనుగొందునా అంటున్నాడు ఆయన. అంటే కనబడుతున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదా? కనబడుతున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదనంటే వేషధారణతో కూడినటువంటి భక్తి. ఈరోజు చాలామంది పాపాలు చేయడానికే ప్రార్థనకు వస్తుంది. మీరు గమనించండి. చాలామందిని మీరు బయట తిరిగితే మీకు అర్థమవుతుంది. ఈరోజు పాపాలను కప్పిపెట్టుకోవడానికి కూడా ప్రార్థనకు వస్తున్నారు కొంతమంది. ఖచ్చితంగా మధ్యలోనే పోతారు వీళ్ళంతా. ఒక తల్లి సాక్ష్యం చెప్తుందండి. కూతురు అంటండి మంగళగిరి నుంచి విజయవాడ హోసన్న మందిరానికి చక్కగా వారం వస్తుందండి. వారం వస్తుంది. తల్లి అనుకుంటుంది నా బిడ్డ క్లాసులు నేర్చుకోవడానికి పోతుంది అనుకుంటుంది తల్లి ఇంటి దగ్గర. సరే, ఒకరోజు ఎవరో పాపం తెలియనటువంటి ఒక వ్యక్తి, ఆ పిల్లకి పరిచయం లేనటువంటి వ్యక్తి, వాళ్ళ అమ్మ వీళ్ళు తెలిసినటువంటి వ్యక్తి ఆ పాపను చూశాడు. ఏంటి వాళ్ళ అమ్మ ఎప్పుడు అడిగినా క్లాసులకి వెళ్తుంది అంటుంది, మరి ఈ పాప ఏంటి వేరే అబ్బాయితో మరి బైక్ మీద తిరుగుతుందని చూశాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పాడు, ఏమ్మా మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? రోజు విజయవాడ పోతుంది వారం అని అడిగితే మా అమ్మాయి క్లాసులు నేర్చుకోవడానికి పోతుందని చెప్పిందంట. మరి ఈ బాబాయ్ ఎలాగ మనసులో పెట్టుకున్నాడు, కరెక్ట్గా దేవుని పేరు మీద బయలుదేరి వస్తుంది ఈ పిల్ల క్లాసులు నేర్చుకోవడానికి. సడన్గా ఒకరోజు లారీ కొట్టింది, స్పాట్లో చచ్చిపోయింది. ఈ పెద్ద మనిషి అప్పుడు చెప్పాడంట, చచ్చిపోయిందని సంగతి ఇంక తెలియదు వాళ్ళ అమ్మకి. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, చచ్చిపోయింది. ఆ పొద్దున పూట ఇంటికి వెళ్ళాడు, చెప్దామని వెళ్ళాడు ఇంటికి. ఆల్రెడీ ఈ పిల్ల అక్కడికి వెళ్ళిపోయి చచ్చిపోయింది అక్కడ ఆల్రెడీ. ఇంటికి వెళ్ళి చెప్పాడంట, అమ్మ మరి మీ అమ్మాయి క్లాసులకని వెళ్తుంది, మరి క్లాసులకి వెళ్ళట్లేదు, వేరే అబ్బాయి బండి మీద తిరుగుతుంటే నేను చూశానని చెప్తే, నా కూతురు అలాంటిది కాదు, నా కూతురు ప్రార్థనకి వెళ్తుంది. నా పెద్ద ఆయన ఆ బోకరించుకుండా మాట్లాడుతున్న సమయంలో ఫోన్ వచ్చింది సడన్గా, ఇట్లా మీ అమ్మాయి చనిపోయింది, పలానా నెంబర్ రోడ్లో ఉంది, చచ్చిపోయింది, అర్జెంటుగా రమ్మని. అంటే దేవుని పేరట మోసం చేసి తిరిగితే ఖచ్చితంగా దేవుడు అటాక్ చేస్తాడు వాళ్ళ మీద. మీరు ఆలోచన చేసుకోండి. దేవుని పేరు చెప్పుకొని కనుక మోసాలు చేస్తే, ఏమంటే కీర్తనల గ్రంథం 101వ కీర్తనలో 7వ వచనంలో మంచి మాట రాశాడండి. ఎవడైనా గనక దేవుని పేరట మోసం చేస్తే ఎక్కువ కాలం బ్రతకడు. గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు. నీకు నచ్చినట్టు బ్రతుకు, లోకంలోకి వెళ్ళి బ్రతుకు. అందుకే ఉంటే చల్లగైనా ఉండు, లేదా వెచ్చగైనా ఉండు. నులి వెచ్చగా ఉన్నావా చస్తావని చెప్పాడు బైబిల్. అంతే. మీరు ఆలోచన చేసుకోవాలి. చాలా ప్రమాదం అండి దేవునితో. జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడు, చాలా భయంకరం. ఒక సింహాన్ని చూసి మనం భయపడతాం, ఒక పావును చూసి మనం భయపడతాం, కానీ అవన్నీ దేవుని చూసి భయపడుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ ఈరోజు మనుషులుగా, క్రైస్తవులుగా మనకు భయం లేకుండా బ్రతుకుతున్నాం భూమి మీద. ఆలోచన చేసుకోండి. దేవుని పేరట మోసం చేశారా చస్తారు, ఇంకంతే. దానికి తిరుగులేదు, ఎవడు ఆపలేడండి. కనుక ప్రేమని దేవుని వరలరా, క్రీస్తుని పోలి నడవటం అంటే అంత ఈజీ విషయం కాదు. వచ్చే వారం దాన్ని క్లుప్తంగా, వివరణాత్మకంగా చాలా మూలాలు ఉన్నాయి అందులో. అవన్నీ వచ్చేవారు మనం నేర్చుకుని తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభు వారిని పోలి ఎలా నడుచుకోవాలో మా తండ్రి నీ బిడ్డలుగా మేమందరం కూడా